మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలమందు దేవుని యొక్క మాటలను ధ్యానం చేయడానికి మనందరం కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ప్లాట్ఫామ్ మీదకి చేరి ఉన్నాము. దేవుడు తన మహాకృప చొప్పున ఎంతవరకు మనలను తన రెక్కల చాటున భద్రపరిచి ఉంచారు. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను. నేను నడవవలసిన మార్గం నాకు తెలియచేయము అని కీర్తనకారుడు 143వ కీర్తనలో చెప్తూ ఉన్నాడు. దేవుని వైపు మన మనస్సులను ఎత్తుకుందాం. మనం నడవలసిన మార్గమును ఆయన బోధించుచుండగా ఈ ఉదయకాలమందు దానిని ఆలకించుదాం. ఆయన యొక్క కృపావార్తను మన జీవితములలో అన్వయించుకొనుటకు దేవుడు మనకు కృప చూపిస్తారు. లెట్స్ ప్రే. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా దేవా, మా రక్షక, ఉదయమున నీ కృపావార్తను మీ కృపావార్తను మాకు వినిపింపచేయండి. ప్రభువా, మా మనస్సులను మీ వైపు మేము ఎత్తుకొనుచున్నాము. మేము నడవవలసిన మార్గములను మీరే మాకు బోధించేవారు. ప్రభువా, మా మార్గములన్నింటినీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఈ ఉదయకాల ధ్యానంలో మా ప్రియులతోనూ మాతోనూ మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. You all know pretty well that we have been meditating the book of Proverbs for quite a long time. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటిది తండ్రి కుమారునికి చేయుచున్న 6వ ఉపదేశం. ఈ 6వ ఉపదేశంను మనం 4వ అధ్యాయంలో 10 నుంచి 19 వచనాలలో చూస్తూ ఉన్నాం. This is talking about the contrast between the righteous path and the wicked path. సో భక్తిహీనుల మార్గం ఎలా ఉంటుంది, నీతిమంతుల మార్గం ఎలా ఉంటుంది అనేది మనకు తెలియజేస్తుంది ఈ 6th ఇన్స్ట్రక్షన్. సో ఈరోజు మనం 15వ వచనం నుంచి ధ్యానం చేయాల్సి ఉంది. ఈ 14-15 వచనాలలో 4 కమాండ్స్ని త్తండ్రి కుమారులకు అనుగ్రహిస్తూ ఉన్నారు. నంబర్ 1 ఈజ్ వీ షుడ్ అవాయిడ్ ఈవిల్. భక్తిహీనుల త్రోవను చేరకుము అని అంటున్నాడు. ద బెస్ట్ వే టు అవాయిడ్ ఈవిల్ ఈజ్ టు ఒబే టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటకు విధేయత చూపించడం ద్వారా మనం ఈ లోకంలో దుష్టత్వాన్ని, భక్తిహీనతను విడిచిపెట్టగలుగుతాము. సో దీనిని అవాయిడ్ చేయాలి అంటే మనం దేవుని యొక్క మాటలను చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. ఎందుకు? దేవుని యొక్క వాక్యం ఉంది కదా, అది లేఖనములు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చెప్పేది, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. మన జీవితంలో ఇవి మనలను ఖండిస్తాయి. దేవుని యొక్క మాటలు మనలను ఖండిస్తాయి, ఉపదేశిస్తాయి, తప్పులుంటే దిద్దుతాయి, నీతిలో మనకు ట్రైనింగ్ ఇచ్చేదిగా ఈ లేఖనాలు ఉంటాయి. అందుచేత ఇఫ్ we are guided by the word of God, we will avoid evil, we will shun evil. మనం భక్తిహీనతను హృదయమంతటితో కూడా అసహ్యించుకునే వారంగా ఉంటాము. అందుకని పరిశుద్ధ లేఖనములను చదివి దానికి విధేయత చూపించే వారంగా ఉండాలి. అలాగే నెక్స్ట్ కమాండ్, 2వ కమాండ్ ఏమిస్తున్నాడు అంటే, 2వ కమాండ్ we shouldn't go on it. దుష్టుల మార్గమున నడువకుము అంటున్నాడు.
ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు భక్తిహీనుల యొక్క మార్గాలను చూచి శోధింపబడే వారంగా ఖచ్చితంగా ఉంటాం. There may be temptation to experience what the wicked find so attractive in their lives. అయితే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అదేంటంటే పాపాన్ని కొంచెంగా అనుభవించటం, లేదంటే కొంతకాలం అనుభవించి విడిచిపెట్టేస్తాము అని అంటూ ఉంటారే, అది సురక్షితమైన మార్గం కాదు. ఒకసారి పాపపు ఊబిలోనికి మనం వెళ్ళిన తర్వాత అది లోనికి తీసుకొని వెళ్తుంది, కానీ బయటపడడం అనేది చాలా కష్టం అయిపోతుంది. అందుకనే జోసెఫ్ ఏం చేశాడు, తన యజమానుని భార్య తనను శోధించినప్పటికీ కూడా ఆ శోధనకు దూరంగా పారిపోతూ ఉన్నాడు. వన్స్ ఇఫ్ హీ ఈజ్ ఇన్ టు దాట్, హీ కెనాట్ కమ్ అవుట్. అందుకనే దేవుని ఎదుట ఎంత ఘోరమైన దుష్కార్యమును నేను ఎలాగు చేస్తాను అని ముందుగానే దాని నుంచి తప్పించుకోగలిగాడు. అందుకని కొంచెం పాపం చేసి ఒకసారి ఆమెతో శయనిద్దాము అని అనుకోలేదు. ఒక్కసారి, అరసారి, ఇవన్నీ కూడా సాధ్యమైనటువంటి విషయాలు కాదు. ఇవి దేవునికి వ్యతిరేకమైనటువంటి విషయాలు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే ఆమెతో అప్పుడే వ్యభిచరించినట్లుగా పరిగణించబడుతుందని యేసు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్తూ ఉంటే, లెట్ మీ డూ ఇట్ వన్స్ అని, ఒకసారి చేస్తాను, దాని మీద నాకు అసహ్యం కలుగుతుంది, ఇంక దాని జోలికి పోను, నేను అనుభవించడంలో తప్పేముంది అని మనలను మనం ఒకవేళ సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నం చేయవచ్చేమో, కానీ ఇది యు విల్ గో ఇన్ టు ద డీప్ పిట్. అందుచేత ఈ పాపపు ఊబిలోనికి మనం సురక్షితంగా వెళ్ళి వచ్చేయడానికి కుదరదు. అది మనల్ని ఎంటాంగిల్ చేసేస్తుంది. అది ఉరుల వలె మనలను పట్టుకుంటుంది. సో number 1, we should avoid evil. We shouldn't go into it. Number 3, we should turn away from the path of the evil. దానిలో ప్రవేశింపక, 15వ వచనం, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. So when we are tempted, we ought to turn to the Lord for His grace and strength. అందుకే కొరింథీయులకు రాస్తున్నప్పుడు అపోస్తలుడు పౌల్ మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనను సహించడానికి దేవుడు మనకు శక్తినిస్తాడు. అయితే ఇంకా కూడా ఏమని చెప్తాడు అంటే 10:13 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేస్తారు. అందుచేత మనం ఏం చేయాలంటే, we should go to the Lord for His grace and for His strength when we are tempted. ఎప్పుడైనా సరే పాపమునకు మనం ఫోర్స్ చేయబడం, మన విల్లింగ్నెస్ లేకుండా పాపం చేయటం అనేది అసాధ్యం. అందుకని ఇఫ్ వీఆర్ willingly participating in sin, then we will be definitely into sin. కానీ మనల్ని ఎవరు కూడా ఫోర్స్ చేయడానికి మనం అవకాశం ఇవ్వనట్టుగా దాని నుంచి పాస్ ఆన్ అయిపోయి, లేదంటే దాని నుంచి టర్న్ అవే, దాని నుంచి పూర్తిగా మనం తప్పించుకొని తిరిగే వారంగా ఉన్నట్టయితే, దాని జోలికి వెళ్లకుండా ఉన్నట్టయితే, we can always be in the right path. సో నిజమైనటువంటి లేదంటే నీతివంతమైన మార్గంలోనే మనం నడుచుకోవడానికి ఎల్లప్పుడూ కూడా పోరాటం చేయాల్సి ఉంటుంది దేవుని యొక్క బిడ్డలు. 4వది, దాని నుండి తొలగిపోమ్ము అంటాడు. We should pass on, powerful tool in combating sin.
పాపమును ఎదుర్కొనుటకు మన చేతిలో ఉన్న అత్యద్భుతమైన ఆయుధం ఏంటంటే వీ షుడ్ బి యాక్టివ్ ఇన్ సీకింగ్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ డూయింగ్ హిస్ విల్. ఆయన చిత్తమును తెలుసుకోవడం, ఆయన చిత్తమును అనుసరించి నడుచుకోవడం. ఇది ఒక పవర్ఫుల్ టూల్. మనం దీనిని కంబ్యాట్ చేయడానికి, పాపాన్ని కంబ్యాట్ చేయడానికి. అందుకే మనం ఏం చేయాలి అంటే మనం క్రీస్తుతో కూడా బ్రతికించబడినట్లయితే కొలసీయులకు రాస్తూ అపోస్తలుడు పౌల్ చాప్టర్ 3 verse 1లో ఏమంటాడంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే 3 and 1 verse chapter 3 verse 1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. పైనున్న వాటినే గాని భూ సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టకూడదు. దేవుని సంబంధమైన వాటి మీదే, దైవ సంబంధమైన వాటి మీదే మనస్సు ఉంచాలి. ఆయన చిత్తమునే తెలుసుకోవాలి, ఆ చిత్తమునే మనం జరిగించాల్సి ఉంటుంది. దేవుడు మనలను తన బిడ్డలుగా పిలుచుకున్నారు. ఎందుకు అంటే మనం ఆయన కోసం జీవించాలని. అందుకని లూకాసు వార్త 9:62లో నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు అని రాయబడి ఉంటుంది. ఇప్పుడు మనం దేవుని రాజ్యానికి పాత్రులంగా ఉండాలని ఆయన మనలను రక్షించుకున్నారు. సో when we start our walk with God, దేవునితో మనం నడుచుచున్నప్పుడు నాగటి మీద చేయి పెట్టినట్టు. నాగటి మీద చేయి పెట్టినప్పుడు వెనక తట్టు తిరిగి చూడకూడదు, ముందుకే సాగిపోవాలి. అది ఎలా అంటే యేసు వైపు మనం చూడాలి. అందుకే హెబ్రీయులకు రాస్తూ 12వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు అంటాడు, ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. దానిని విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. సో కన్సిడర్ దిస్. దీనిని మన మెంబర్స్ ఆఫ్ ద బాడీ ఏమిటి అనేది ఇంకొక మాట కొలసీయులకు రాస్తూ 3:5లో అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడంటే, కాగా భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వం, అపవిత్రత, కమాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వీటిని మనం చంపేస్తే దేవునితో కూడా నడుస్తాము. అలాగా దేవుడు మనకు విశ్వాసమునకు కర్తగా ఉన్నాడు. ఆయన మనలను కొనసాగించేవానిగా, మన విశ్వాసాన్ని కొనసాగించేవానిగా ఉన్నాడు కనుక ఆయన వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికగా పరిగెత్తే వారంగా ఉండాలి. సో దీస్ ఆర్ ద 4 commands that are given by the Father to the Son in verses 14 and 15. 16th verseలో అట్టివారు అంటే దుష్టులైనటువంటి వారు కీడు చేయనిది నిద్రింపరు. ఇక్కడ ఒక ఎఫెక్ట్ని ఎగ్జాజరేట్ చేసి చెప్పడాన్ని హైపర్బలీ అంటారు అని ఇంతకుముందు ఒక అలంకారం గురించి మనము ధ్యానం చేశాము. సో ఈ వచనంలో ఈ హైపర్బలీని వాడుతూ ఉన్నాడు. అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు అంటే వీరు ఏదైనా ఇన్సోమ్నియాకి గురవుతారు అని చెప్పడం కాదు. అంటే వారు ఏం చేస్తారంటే వారికి కంటేజియస్గా వారి యొక్క చెడుతనము ప్రాకిపోయి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నోవాహు కాలంలో ఈ
భూలోకాన్ని దేవుడు చూచాడు. చూచినప్పుడు ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చూద్దాము. 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు, వారి హృదయములోని తలంపులు, అందులోని ఊహలు అంతయు అంటే మొత్తం, ఎల్లప్పుడూ ఆల్వేస్ కేవలము చెడ్డదనియు యెహోవా చూచారు. అంటే నోవాహు కాలంలో చెడుతనం ఒక కంటేజియస్ డిసీజ్ లాగా, అంటువ్యాధి లాగా ప్రాకిపోయి ఉంది. అలాగుననే ఈ దుష్టుల యొక్క జీవితంలో ఒక కంటేజియస్ డిసీజ్ లాగా వారి యొక్క వారి యొక్క వేస్ అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే కీడు చేసే వారిగా ఉంటారు, ఎదుటి వారిని పడద్రోసేటువంటి వారిగా ఉంటారు. ఎదుటి వారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదు. అంటే దిస్ డజంట్ మీన్ దట్ దే సఫర్ ఫ్రమ్ ఇన్సోమ్నియా, నిద్రలేమితో బాధపడడం కాదు. వీరి యొక్క నరనరాన్న ఏముంటుందంటే ది evil are so much driven by sin and depravity that sin consumes their life. వారి జీవితంలో పాపం యొక్క ఆధిక్యత, పాపం యొక్క ప్రభావం ఎంతగా ఉంటుంది అంటే అది ఇతరులకు హాని చేసేది గాను, ఇతరులకు కీడు చేసేది గాను, ఎదుటి వారిని పడద్రోసేది గాను ఉంటుంది అని. అందుకనే ఈ అంత్య దినములలో కూడా, అప్పుడు నోవాహు దినములలో అలా ఉన్నారు, అంత్య దినములలో కూడా అపాయకరమైనటువంటి దినములు వచ్చుచున్నాయి అని తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో అపోస్టల్ పాల్ హెచ్చరిస్తున్నాడు. దీస్ ఆర్ కాల్డ్ పెరిలస్ టైమ్స్. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుష్యులు స్వార్థ ప్రియులను, ధనాపేక్షులను, బింకములాడువారును, అహంకారులు. బింకములాడేవారంటే బోస్టర్స్, నేనే గొప్ప అని బోస్ట్ చేసుకుంటారే, నేనంటే ఎవరు అనుకుంటున్నావు అని అంటూ ఉంటారు. మనం కూడా, క్రైస్తవులు కూడా. అహంకారులు, ప్రౌడ్ పీపుల్, దూషకులు, ఇతరులను బ్లాస్ఫేమ్ చేసేటువంటి వారు, తల్లిదండ్రులకు అవిధేయులు, డిసొబీడియంట్ టు ద పేరెంట్స్, కృతజ్ఞత లేనివారు, అన్గ్రేట్ఫుల్ పీపుల్, అపవిత్రులు, అన్హాలీ పీపుల్, అనురాగ రహితులు అంటే దే డోంట్ లవ్ ఎనీథింగ్, అతి ద్వేషులు, ఇతరులను ద్వేషించేటువంటి వారుగాను, అపవాదకులు అంటే ఫాల్స్ అక్యూజర్స్, ఇతరులను నిందించేటువంటి వారు, దొంగ సాక్ష్యాలు చెప్తుంటారే, అబద్ధ సాక్ష్యాలు చెప్పేటువంటి వారు, అజితేంద్రియులు అంటే వారికి సెల్ఫ్ కంట్రోల్ ఉండదు, వారిని వారు కంట్రోల్ చేసుకోలేరు, క్రూరులు, ఫియర్స్ పీపుల్, సజ్జన ద్వేషులు అంటే డెస్పైజర్స్, ద్రోహులు, ఇతరులను మోసగించేవారు, ట్రైటర్స్, మూర్ఖులు అంటే తలబీరుస్తున్నటువంటి వారు, గర్వాంధులు అంటే హై మైండెడ్ పీపుల్, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. ఇంకా ఏం చెప్తున్నాడు, పైకి భక్తి గల వారి వలె కనిపిస్తారు, భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉంటారు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఇక్కడ కూడా మనకు భక్తిహీనులను గురించి చెప్తూ సాల్మన్ ఈ వీటికి దూరంగా ఉండమని చెప్తున్నాడు. ఇక్కడ ఒక పెద్ద లిస్ట్ చెప్పాడు. సో అపాయకరమైనటువంటి కాలములలో మనం జీవిస్తున్నాము. అందుకని మనుషుల యొక్క తలంపులు, ఊహలు కేవలము ఇప్పుడు కూడా చెడ్డవిగానే ఉంటూ ఉన్నాయి. అన్ని దైవ వ్యతిరేకమైనటువంటి తలంపులే, ఆలోచనలే. అందుచేత నీవు వీరికి దూరంగా ఉండు, విముఖుడవై ఉండుము అని చెప్తూ ఉన్నాడు. అలాగూ మనం ఉన్నప్పుడు
ఈ భక్తిహీనులతో పాటు మనము కలిసి పని చేయాలని ఎప్పుడు అనుకోం. వారి యొక్క క్వాలిటీస్ని చెప్తూ ఉన్నాడు. అట్టి వారు, దిస్ ఈస్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ద వికెడ్ పీపుల్. దే ఇగ్నోర్ గాడ్లీ విజ్డమ్. వారు దైవ జ్ఞానమును నిరాకరించే వారిగా ఉంటారు. ఇంకా ఏం చేస్తారు? కీడు చేత దొరికిన దానిని వారు భుజిస్తారు. అంటే the effects of sin is compared symbolically to the dependence of food. అంటే they have constant hunger and thirst for more. ఇంకా కావాలి, ఇంకా కావాలి. అది ఏదైనా కానీ కావచ్చు. ఆ ఫిజికల్ ఫుడ్ కావచ్చు, లేదు అని అంటే ఇమోషనల్ ఫుడ్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. మాకు ఇంకా కావాలి, ధనాపేక్ష కూడా కావచ్చు, ఇంకా డబ్బు కావాలి, ఇంకా తాహత్ కావాలి, ఇంకా హోదాలు కావాలి, ఇంకా మాకు పరిస్థితులన్నీ కూడా చాలా కంఫర్టబుల్గా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. కీడు చేత దొరికిన దానిని వారు భుజిస్తారు. న్యాయంగా సంపాదించుకొని భుజించటం కాదు, దొంగ పనులు చేసి, ఇతరులను మోసం చేసి, బల్ల కింద చేయి పెట్టి దేవుని బిడ్డల్లాగా కనిపిస్తుంటారు, లంచాలు తీసుకుంటూ ఉంటారు. మరి పైకి భక్తి గల వారిలాగా కనిపిస్తూ ఉంటారు. కానీ దాని మీద ఆధారపడకుండా మనుషులు ఇచ్చే లంచాల మీద ఆధారపడే వారిగా ఉంటారు. కీడు చేత దొరికిన దానిని వారు భుజిస్తారు. ఒకరి దగ్గర లంచమో లేదంటే మోసం చేసో తీసుకుంటే అది కీడు చేత సంపాదించిన డబ్బే. దాని వలన మనకు శరీర ఆరోగ్యం ఉండదు, ఆత్మీయ ఆరోగ్యం అంతకంటే ఉండదు. ఎదుటి బలాత్కారం చేత దొరికిన ద్రాక్షరసమును త్రాగుదురు వీరు. యేసు ప్రభు అంటున్నాడు, ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అంటున్నాడు. జాన్ చాప్టర్ 6:35లో జీవాహారం నేనే. హీ ఈస్ ద లైఫ్ సస్టైనింగ్ ఫుడ్ ఫర్ అస్. యేసు ప్రభు మనకు నిజమైన ఆహారంగా ఉన్నారు. ఆయన మనకు నిజమైన పానంగా ఉన్నాను అని కూడా చెప్పాడు. Whoever comes to me shall not hunger and never thirst. ఆయన యొద్దకు వచ్చేవారు ఎప్పుడునూ కూడా ఆకలి కొనరు, ఎన్నడూనూ దప్పికొనరు అని చెప్తూ ఉన్నాడు. అలాగా like thirsty souls drinking water and oasis, the wicked drink violence. వారు ఇతరులకు హాని చేయడంలో, బలాత్కారం చేయడంలో వారి యొక్క దాహాన్ని తీర్చుకుంటూ ఉంటారు. దే ఆర్ gluttons and drunkards. తింటారు, త్రాగుతారు. తినడం కోసమే వారు అనేకమైన పనులను చేస్తూ ఉంటారు. తిండి కోసమే బ్రతుకుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది వారి యొక్క జీవితం. యోబు అంటాడు, యోబు గ్రంథం 15:16 దే డ్రింక్ ఇన్జస్టిస్ అంటాడు. 15 and 16 of Job 15:16. అట్లుండగా హేయుడును చెడిన వాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడును మరి అపవిత్రుడు కదా. అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడు. నీళ్లు తాగినట్లుగా దుష్క్రియలు చేస్తూ ఉంటారు. దే డ్రింక్ ఇన్జస్టిస్ లైక్ వాటర్ అండ్ దే ఆర్ అన్ అబామినేషన్ టు ద లార్డ్. దేవునికి వీరు హేయమైనటువంటి వారు, దేవునికి మాత్రమును కూడా ఇష్టమైనటువంటి వారు కాదు. ఆహారం, నీరు మానవ శరీరంలో ఏ విధంగా అసిమిలేట్ అయిపోతాయో పాపం, బలాత్కారం ఈ చెడ్డవారి జీవితంలో అంతర్భాగంగా ఉంటూ ఉంటాయి. దానిని విభజించలేం మనం. అవిభాజ్యమైనటువంటివిగా వారి యొక్క జీవితంలో మమేకమైపోయి ఉంటాయి. అటువంటి వారితో నీవు సహవాసం చేయవద్దు అని ఈ గ్రంథకర్త, సామెతల గ్రంథకర్త కుమారులైనటువంటి వారికి అనగా మనకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పట్టపగలు అగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును. యోహాను సువార్త 1:9 ఏం చెప్తూ ఉంది? John chapter 1:9.
యేసు ప్రభువు వెలుగు, అతడు ఆ వెలుగై ఉండలేదు. నిజమైన వెలుగు ఉండెను. అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉన్నాడు. నిజమైన వెలుగు ఎవరు? యేసు ప్రభు. అది లోకమునకు వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. హీ ఈస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. 8:12 యేసు ప్రభు ఏమంటున్నాడు? John 8:12 నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును అని వారితో చెప్పాను. జీవపు వెలుగు కలిగి ఉంటారు, చీకటిలో నడవరు. ఇప్పుడు పట్టపగలు అగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లుతుంది. అందుకే ఎఫెసీయులకు రాస్తూ అపోస్తలుడు పౌలు అంటాడు, చాప్టర్ 5:8 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, మీరు 5వ అధ్యాయం 8వ వచనం, యూ షుడ్ వాక్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ లైట్ అని అంటాడు. అట్టి వాటిలో మీరు పాలిభాగస్తులుగా ఉండవద్దు, మీరు వెలుగు సంబంధులుగా ఉండండి అని చెప్తున్నాడు. ఇంకా మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అని వాటిలో కనబడుచున్నది. అందుకని మీరు 10వ వచనం, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనడి. వెలుగు సంబంధుల వలె నడుచుకొనడి. ఇంకా యోహాను రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయం 5వ వచనంలో దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. మరి మనం ఆయనతో కూడా నడుస్తున్నాం కదా, మనం ఆయనతో కూడా సహవాసం కలవారమని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందాము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసం గలవారై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేయును. సో ఇఫ్ వి వాక్ ఇన్ లైట్ we will have fellowship with God and we will be cleansed by the blood of Christ Jesus. అందుకని మన యొక్క క్రియలన్నీ కూడా ఇతరులు చూచి దేవుని మహిమపరిచే విధంగా మనం జీవించాలి అని యేసు ప్రభువు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనుష్యులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇట్ట నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెడతారు. మనం కూడా అంతే చేయాలి. మనుష్యులు మన సత్క్రియలను చూచి పరలోకమందున్న మన తండ్రిని మహిమపరచునట్లు మనుష్యుల ఎదుట మన వెలుగును ప్రకాశింపనీయండి అని 5:15-16 వచనాలలో మత్తయి సువార్తలో యేసు ప్రభువు చెప్తూ ఉన్నారు. అలాగే మనము ఈ లోకంలో వెలుగు సంబంధులంగా జీవించాలి. ఈ 6th ఇన్స్ట్రక్షన్లో చివరి వచనం 19వ వచనం చెప్తుంది, భక్తిహీనుల మార్గం గాఢాంధకారమయము. ముందేమో నీతిమంతుల మార్గం గురించి చెప్పాడు, 18వ వచనంలో కాంట్రాస్ట్ చూపిస్తున్నాడు. భక్తిహీనుల మార్గం గాఢాంధకారమయం, తాము దేని మీద పడునది వారికి తెలియదు. అంటే దే డోంట్ నో వేర్ దే వాక్, వారు ఎక్కడ నడుస్తుంటారు వారికి తెలియదు. సో వారు ఎక్కడ పడతారో వారికే తెలియదు, దేని మీద పడతారో వారికే తెలియదు. భక్తిహీనుల మార్గం ఎలా ఉంటుంది? గాఢాంధకారంగా ఉంటుంది. నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లుతోంది, అంతకంతకు తేజరిల్లుతోంది. వీరి యొక్క మార్గం అంతకంతకు గాఢాంధకారంగా ఉంటుంది. అందుకనే those who walk in wickedness walk in darkness. They stumble over
వేర్ దే కెన్ నాట్ డిటెక్ట్. ఏముంది, ఎక్కడ పడతాము అనే సంగతి వారికి తెలియకుండా ఉంటారు. అందుకే యేసు ప్రభువు పరిసయ్యులను, ఈ కఠిన హృదయులైన పరిసయ్యులను బ్లైండ్ గైడ్స్గా అభివర్ణించారు. వారు గ్రుడ్డివాడికి తోవ చూపిస్తే ఏమవుతుంది, ఇద్దరు కూడా గుంటలో పడతారు అని చెప్తున్నాడు 15వ అధ్యాయంలో. ఈ వేషధారులైన శాస్త్రులనందరినీ కూడా ఆయన వారిని గురించి మాట్లాడుతూ, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని అడుగగా, ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. 12 నుంచి చదువుతాను. వారి జోలికి పోకుడి. 14వ వచనం. వారి జోలికి పోకుడి, వారు గ్రుడ్డివారయ్యుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. బికాస్ దే ఆర్ ఇన్ బ్లైండ్నెస్, దే ఆర్ ఇన్ అటర్ బ్లైండ్నెస్, టోటల్ డార్క్నెస్లో వారు ఉన్నారు. వారు గ్రుడ్డివారికి త్రోవ చూపేవారిగా ఉన్నారు. గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా అని అంటున్నాడు. ఈ భక్తిహీనులైనటువంటి వారికి, వారి యొక్క మనోనేత్రాలకు ఈ యుగ సంబంధమైన దేవత గ్రుడ్డితనాన్ని కలుగచేస్తుంది అని కొరింథీయులకు రాస్తున్నప్పుడు 2వ పత్రికలో 4:4లో అపోస్తలుడు పౌలు అంటూ ఉన్నాడు, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనబరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనం కలుగజేస్తాడు. అందుకని Satan has blinded the minds of the unbelievers, so they are in total darkness. కానీ మనం we have passed from darkness into light. ఇప్పుడే చదువుకున్నాం కదా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనంలో, we have passed from the darkness into light. మనం చీకటిలో నుంచి వెలుగులోనికి దాటి వచ్చి ఉన్నాము. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను పిలిచాడని పీటర్ అంటాడు. అలాగ మనలను ఆయన తన యొక్క ఆశ్చర్యమైన వెలుగులోనికి పిలుచుకున్నాడు. గ్రుడ్డితనంలో జీవించేటువంటి వారు, గాఢాంధకారంలో జీవించేటువంటి వారు ఎక్కడ పడతారో ఎప్పుడు పడతారో తెలియదు. కానీ దేవుని బిడ్డలైనటువంటి వారు మాత్రం పడిపోయినా కూడా, వారు స్టంబుల్ అయినా కూడా, జారినా కూడా తిరిగి లేస్తారు అని దైవవాక్యం చెప్తోంది. మనం ఇటువంటి ఈవిల్ డూవర్స్, వికెడ్ పీపుల్తో ఎప్పుడు కూడా సహవాసం చేయకూడదు అనేది ఆ కాంట్రాస్ట్ని, ద కాంట్రాస్ట్ బిట్వీన్ ద రైచస్ అండ్ ద వికెడ్ ప్యాథ్స్, ఈ రెంటిని కూడా మనకు వ్యత్యాసం చూపిస్తూ సోలమన్ మనకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. దీనితో 6వ ఉపదేశాన్ని మనం పూర్తి చేశాము. 7వ ఉపదేశం 20వ వచనం నుంచి మనం రేపటి దినమందు ధ్యానం చేద్దాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా దేవా, మాకు మీరు అనుగ్రహించినటువంటి కమాండ్మెంట్స్ అన్నింటినీ కూడా మేము పాటించి జీవించే వారంగా ఉండనట్లు కృప చూపించండి. భక్తిహీనుల జాడలోనికి మేము వెళ్లకుండా, భక్తిహీనతకు సంబంధించినది ఏది కూడా మా నోట ఉచ్చరించకుండా పరిశుద్ధులకు తగిన రీతిలో మేము జీవించుటకు మాకు సహాయమును అనుగ్రహించండి. నీతిమంతుల యొక్క త్రోవలు ఏ విధంగా ఉంటాయి, ఆయన ఏ విధంగా తేజరిల్లుతూ ఉంటాయి, భక్తిహీనుల యొక్క మార్గములు గాఢాంధకారములుగా ఎలా ఉంటాయి అనేది మాకు తెలియజేస్తూ ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకము నాకు వెలుగై ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. ఆయనను కలిగిన మేము ఆయన వెలుగులో జీవించినట్లుగా చీకటి ఎంత మాత్రమో ఆయన యందు లేదు అని భక్తుడైన యోహాను పత్రికలో చెప్తూ ఉన్నాడు. ఆయనలో ఎటువంటి చీకటి లేదు, ఎటువంటి అపవిత్రత లేదు. మేము కూడా మాలో నాయన ఎటువంటి అపవిత్రత, చీకటి రాకుండానట్లు
మా విశ్వాసము నాకు కర్త దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మా ముందున్న పందెంలో ఓపికగా పరిగెత్తుటకు మా ప్రియులకును మాకును కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. thank you